శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 2 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. ప్రధానంగా బుధుడు, సింహరాశి వారికి బుధుడు ధన లాభాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల జాతకుడు తన సొంత తెలివితేటలతో, తన యొక్క సామర్థ్యంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. తన యొక్క బంధువర్గంలో కొంతమంది మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఎవరైతే విద్యారంగంలో, వైద్య రంగంలో ఉన్నారో వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఇది ఎక్కువగా విద్యార్థులకి, విద్యా సంస్థల వారికి చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. అలాగే కొంతమంది కొత్త మిత్రులు ఏర్పడడం కానీ, కొత్తగా ఏదన్నా బాగా ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇది ఇంచుమించుగా ఈ నెల 22వ తారీఖు వరకు కూడా బుధుడు లాభస్థానంలో మీకు అటు స్నేహితుల సహకారం ఉంటుంది, అటు బ్యాంకుల సహకారం ఉంటుంది, అటు ఫైనాన్షియల్ సహకారం కూడా ఉంటుంది. 22వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి వచ్చినటువంటి బుధుడు కుటుంబ అవసరాల కొరకు, కుటుంబ సభ్యుల యొక్క విద్య లేదంటే వారి యొక్క ప్రయాణాల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆఫీస్ మెయింటెనెన్స్ కొరకు, వ్యాపార అభివృద్ధి కోసము కొంతవరకు ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా ఈ రాశి వారికి కలిసి వచ్చేది ఏంటంటే, దశమ స్థానంలో రవి ఈ జూన్ 15 వరకు దిగ్బలుడై చాలా బలంగా ఉండడం జరుగుతుంది. అది అధికార హోదా కలుగుతుంది. అధికారులు మరింత బాధ్యతంగా ప్రవర్తిస్తుంటారు. రాజకీయ నాయకుల యొక్క పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇక 15 జూన్ తర్వాత రవి లాభస్థానంలోకి వస్తాడు. ఎప్పుడైతే రవి 11లోకి వచ్చాడో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి గారి యొక్క సహకారం పెరుగుతుంది. అధికార హోదా కలుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులు కానీ ఆదాయం సడన్గా పెరిగే అవకాశం ఉన్నది. మల్టిపుల్గా ఎక్కువ ఆదాయం, సంపద పెరుగుతూ ఉంటుంది. గౌరవ హోదా కలిగినటువంటి వ్యక్తులు సహకరిస్తుంటారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం రావడం వల్ల బంధుమిత్రులను ఆహ్వానించి వారికి విందు వినోదాలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే కుజుడు. కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ఈ నెల ప్రారంభం నుంచి 20వ తారీఖు వరకు భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తూ ఉంటాడు. అది వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా రాణిస్తుంది. మీ సంతానం ఎవరైనా విదేశంలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీకున్నటువంటి స్థిరాస్తుల వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మీ వాల్యూ చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. జూన్ 20 తర్వాత కుజుడు దశమస్థాన సంచరిస్తూ అక్కడ కుజుడు దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మిలిటరీ మొదలు వగైరా వృత్తుల్లో చేస్తున్న వారికి చాలా కాన్ఫిడెన్స్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ నెల ప్రారంభం నుంచి 8వ తారీఖు దాకా శుక్రుడు లాభస్థాన సంచారం వల్ల స్త్రీలతో పరిచయం ఏర్పడుతుంది. బాగా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. శుక్రుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా, తృతీయాధిపతి లాభస్థానంలో ఉండడం వలన స్నేహితులు ఏర్పడుతూ ఉంటారు, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీ తర్వాత జన్మించిన వాళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, తోడబుట్టిన వారు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఇంకా దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు లాభస్థాన స్థితి వల్ల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎక్కువగా శుక్రుడు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొన్ని స్త్రీల సంబంధించినటువంటి వ్యాపారాలు, క్లాత్ స్టోర్స్, బంగారు షాపులు, బోటిక్కు ఇటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా మీకు ఈ నెలంతా కూడా 2 మార్గాల ద్వారా ఆదాయం అన్నది రావడం జరుగుతూ ఉంది. అలాగే ఇంచుమించుగా జూన్ 8 తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం ఉన్నాడు. దశమాధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు సాధారణంగా స్థానచలనం జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించే నిమిత్తం ఒక చోట నుంచి ఇంకో చోటకి మారడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మరి కొత్తగా పెళ్ళైన దంపతులు ఏదైనా హానీమూన్ లాంటి
ప్రదేశాలు వెళ్ళడం కానీ, కొత్త ప్రాంతాలు సందర్శించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ మీకు పాజిటివ్‌గా ఉన్నప్పటికి కూడా ఒక అష్టమ శని ప్రభావం వల్ల ఆఖరి నిమిషంలో చెయ్యి దాకా వచ్చింది చెయ్యి జారిపోవడం, ఏదో చిన్న అనర్హత కారణంగా మీరు మీ పదవి నుంచి తప్పుకోవడం గానీ, పదవికి అనర్హత రావడం గానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అష్టమ శని వల్ల. అందువల్ల ముందుగానే మీరొక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో మీకు అన్ని పేపర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? అది మాకు కరెక్ట్‌గా మీకు దానికి అర్హత ఉందా? లేదా? ఎటువంటి ఎనకాల ఏమైనా కోర్టు కేసులు గానీ, ఏమైనా చికాకులున్నాయి. ఇవన్నీ చూసుకొని ఫెయిర్‌గా ఉన్నప్పుడే ఆ ప్రయత్నం చేయాలి తప్ప, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మైనస్‌లో ఉన్నప్పుడు ఆ పదవికి ప్రయత్నం చేయడం వల్ల అది పదవి రాదు. పైపెచ్చు అన్‌పాపులర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అక్కర్లేని విషయాల్లో తలదూర్చడం కన్నా, మీ పనిగా ఇంపార్టెంట్ విషయాలు చూసుకొని, ఇతరుల బాధ్యతలు కాకుండా మీ యొక్క సొంత బాధ్యతలు మీరు చూసుకున్నప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ప్రతి ప్రయత్నం మీరు దగ్గరుండి చేసుకోవాలి తప్ప, ఇతరులను నమ్మడం వల్ల మీకు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల, మరి గురువు ఎంత బలంగా ఉంటే, ఆ గురువిచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుస్సు రాశికి అధిపతి అవటం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే, కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి, మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల, మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి, ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా, మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి, ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే, పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల
గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదన్నా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బులు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.